వెల్కమ్ టు టాటా ఐపీఎల్. ఈ రోజు మన ముందుకు మరొక హై లెవెల్ మ్యాచ్ వచ్చేసింది. అలాగే ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే. కామెంటరీ బాక్స్ లో స్పెషల్ ఎంట్రీ మన అంబట్ రాయడం అయితే వచ్చేసాడు. థ్యాంక్ యూ విహారీ. థ్యాంక్ యూ. మరి ఈ రోజు మ్యాచ్ చూస్తే ధోని అన్న సిక్స్ల వాసం కురిపించేలా ఉన్నాడు. ఏంట్రా ఈడు ప్రతి సిఎస్కే మ్యాచ్ కి వచ్చి మళ్ళీ దొబ్బడం కాసేపు భజన్ కొట్టి వెళ్ళిపోతాడు. అక్కడ టాస్ అయినందుకు ఇద్దరు కెప్టెన్ ముందుకు వచ్చేసారు. అక్కడ ధోని అన్న కాయిన్ సౌండ్ పెట్టి చెప్పేస్తాడు అదిగోండి అక్కడ ధోని అన్న టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. మ్యాచ్ కూడా గెలిచేస్తాడు. గ్రూప్ డిస్కషన్ చూద్దాం. ఈ రోజు మన టీంలో చాలా మార్పులు జరిగాయి. సాల్ట్ ప్లేస్ లో బెతలు వచ్చాడు. సాల్ట్ ఎక్కడికి వెళ్ళాడు? కూరలో ఉప్పు తక్కువైందని చఫ్ తీసుకెళ్ళాడు. హజల్వుడ్ ప్లేస్ లో లుంగి వచ్చాడు. లుంగియా? లుంగి అన్నారు కానీ ప్యాంటేసి వచ్చాడు. ఈ మ్యాచ్ గెలిస్తే మనం పక్కాగా ప్లే ఆఫ్స్ కి సిఎస్కే ఇంటికి పంపించడంలో ఉంటాం. ఈ మ్యాచ్ మన పరువు మన ప్రతిష్టకి సంబంధించింది. ఈ మ్యాచ్ ఎలా అయినా మనం గెలిచి మన ఫ్యాన్స్ మనం హ్యాపీ చేయాలి. ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రాబ్లం మన టాప్ ఆర్డర్ సరిగ్గా లేదు. కాన్వే లేడు. కాన్వే ఎక్కడికి వెళ్ళాడు? సీఎం కాన్వే రిపేర్ వచ్చిందని మన కాన్వేని పంపించారు. విజయ్ శంకర్ లేడు. రచిన్ రవీంద్ర లేడు. గైక్వాడ్ కూడా లేడు. దాని గురించి నువ్వేం బాధపడకన్నా అన్న. హ్యాండ్ ఇంజరీ తగ్గిపోయింది. నేను కూడా ఈ మ్యాచ్ లో రీఎంట్రీ ఇచ్చేస్తానన్నా. వద్దు గైక్వాడ్, నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకో. నీకు బోల్డ్ ఫ్యూచర్ ఉంది. ఈ మ్యాచ్ సంగతులే మేము చూసుకుంటాం. ప్రజెంట్ లేకపోతే ఫ్యూచర్ ఏముంటది? ఇక సంవత్సరం మొత్తం పందెం కోసం పంచిన పుంజిని జాతరలో అమ్మవారికి బలిచ్చినట్టు నా పరిస్థితి కూడా అలాగే అయింది. దేవుడు మొత్తం ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తుంటే ఐపీఎల్ లో కూడా పక్కన పెట్టాడు. కష్టం పగవాడికి కూడా రాకూడదు. లాస్ట్ ఇయర్ వీళ్ళ పైన 15 runs తో గెలిచి ప్లే ఆఫ్ కి ఎలా వెళ్ళామో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళాలి. లాస్ట్ ఇయరే కాదు 18 ఏళ్లుగా వాళ్ళు మనం ముఖాముఖిగా ఇప్పటికి 35 సార్లు తలబడితే అందులోని 25 సార్లు మనం 13 సార్లు వాళ్ళు ఆ విన్నింగ్ పర్సెంటేజ్ ని ఈ మ్యాచ్ గెలిచి ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఈ సీజన్ సిఎస్కే అంటే చెన్నై సీనియర్ సిటిజన్స్. వాళ్ళ వయసు అయిపోయిందని గుర్తు చేయాలి. ఆ వయసు అనుభవంతోనే ఈ మ్యాచ్ వాళ్ళు ఓడించాలి. అసలు ఈ మ్యాచ్ గేమ్ ప్లాన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫాస్ట్ బౌలింగ్ అని పేరుతో స్లోవర్ వన్లు అయ్యండి. స్పిన్ బౌలింగ్ పేరుతో ఫాస్ట్ బౌన్సర్లు అయ్యండి. వాళ్ళు ఏ ప్లాన్ తో వచ్చినా ముందడికి మందై ఉండాలి. గెలిచి చూపించాలి. ఈ మ్యాచ్ గెలిచి మన ఫ్యాన్స్ కి డబుల్ గిఫ్ట్ ఇవ్వాలి. చెయ్యండి రా శపథం. ఐపీఎల్ కొప్పుకుంటే మన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటిది ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. పంతం పంతం నీదా నాదా హై. అక్కడ చాలా సీరియస్ గా గ్రూప్ డిస్కషన్. యూజువల్లీ ఇలాంటి గ్రూప్ డిస్కషన్ లో ధోని అన్న చెప్పే మాటలన్నీ డబుల్ అనేది చేస్తాడు టీమ్ కి. ఆ అమ్మాయిని చూపించు. నమస్కారం సార్. ఎవరు నువ్వు? ఐపీఎల్ ఎడిటింగ్ గ్రూప్ లో మీకు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను సార్. నీ క్రికెట్ ఎడిటింగ్ లో అనుభవం ఉందా? నాకు చాలా ఉంది సార్. ఆహా, బయట క్రికెట్ ఎడిటింగ్ వేరు, ఐపీఎల్ లో క్రికెట్ ఎడిటింగ్ వేరు. ఇక్కడ ఫర్ సపోజ్ ఎంఐ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎంపైర్ తేడా నిర్ణయించారు. ఒక అంబానీ వాండర్స్ చూపించాలి. పంత్ తక్కువ స్కోర్ తో సింపుల్ గా అవుట్ అయిపోయాడు అనుకో, ఎల్ఎస్జీ వాండర్ గోయింగ్ కా చూపించాలి. అశ్విన్ ఒకరు బౌలింగ్ వేస్తూ రివర్స్ వికెట్ కొట్టాడనుకో, అప్పుడు ఫీల్డ్ చేస్తున్న జాస్ బట్లర్ చూపించాలి. ఒకవేళ థర్డ్ ఎంపైర్ కి అవుట్ అండ్ డిసిషన్ అందరూ సీరియస్ గా టీవీ వైపు చూస్తున్నప్పుడు ఆ గ్రౌండ్ లో ఉన్న అందమైన అమ్మాయిలు చూపించాలి. ఎవడు ఎక్కడ ఏది చూడాలన్నా మనమే చూపించాలి. ఇక మొదలెడదామా? ఓకే సార్. అదిగోండి అక్కడ చూడండి, విరాట్ కోహ్లీ విత్ బెతల్తోనే పోస్ట్ బ్యాటింగ్ చేయడానికి రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు. 3, 2, 1 గేమ్ ఆన్. అదిగోండి విరాట్ కోహ్లీ బెతల్ ఓపెన్ స్ట్రైక్ వచ్చేస్తున్నారు. మరి ఈ రోజు చూస్తుంటే విరాట్ కోహ్లీ 5 runs కొట్టి ఆరెంజ్ కప్ కూడా తన సొంతం చేసుకుంటాడు అనిపిస్తుంది. యూజువల్లీ అక్కడ ధోని అన్న వికెట్ల వెనకాల పొగల చోట్ల సింహం దాకున్నట్టు ఎలా కీపింగ్ చేస్తున్నారో చూస్తున్నారా? అక్కడ ధోని అన్న ఫీల్డర్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఆహాహా, ఏమన్నా కెప్టెన్సీ. అక్కడ ఫీల్డర్స్ పల్టీ కొట్టమంటున్నాడు. యూజువల్ ఈ రోజు ధోని అన్న కెప్టెన్సీలో విశ్వరూపం చూస్తే టీం బరువుని తన భుజాలపై మోస్తూ టీం ను గెలిపిస్తాడు. మరి ఫస్ట్ బాల్ తో ఖలీల్ అహ్మద్ రెడీగా ఉన్నాడు. మరి విసిరాడు దాన్ని బెతల్. ఓ మై గాడ్, 6 గా తరలించాడు బెతల్. ఆన్ స్ట్రైక్ ఈ రోజు బెతల్ చెంచి ఊపుతూ ఉన్నాడు. మరొక బాల్, మరొక 4 గా తరలించాడు. ఓ మై గాడ్, రే అవి పుట్టు ముందు కొడుతున్నావేరా? రే ఇక్కడ ఎట్టుకుంటాం కదా, దాని పేరు అదే తీసుకురా. పర్సనల్ గా మరి ఇంకొక బాల్ బెతల్ దాన్ని 6 గా తరలించాడు. మరొక 4. బెతల్ ఈ రోజు మంచి ఊపుతూ ఉన్నాడు. మరి 5 runs ఆరెంజ్ కప్ రేస్ లోకి వెళ్ళాలని ఉందేమో. మరి ఇప్పుడు చూడాలి ఇలా ఓపెనింగ్ అయితే బదర కొడేస్తే సిఎస్కే బ్యాటర్ల వాళ్ళకి అది చేయడం. యూజువల్లీ ఈ రోజుల్లో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ధోని అన్న నేను కలిసి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా స్టేడియం లో రన్స్ కొట్టేటోళ్ళు. అక్కడ బౌలర్ మిస్టేక్ వల్ల బెతల్కి ఒక 6 దొరికింది. ఇది కేవలం బౌలర్ తప్పే. అక్కడ బెతల్ టైం బాగుండి ఒక 4 వెళ్ళింది. బెతలో స్ట్రైక్ నాకు ఇవ్వరా, నువ్వు ఆల్రెడీ హాఫ్ సెంచరీ వేసుకున్నావు. నేను 5 balls కూడా ఫేస్ చేయలేదు. AK-47 ఇలా రా. నువ్వు బాల్ తీసుకో, మంచి యాకర్ బాల్. ఓకేనా? AK-47
ఈయనెక్కడి నుంచి తెచ్చారా? కొంపతీసి పాకిస్తాన్ నుంచి తెచ్చుకున్నారా? అక్కడ చూస్తే స్ట్రైక్ లో బెతలు ఉన్నాడు, మరి ఇటు పక్క చూస్తే బాల్ AK-47, మరి బాల్ వదిలేడు డైరెక్ట్ ఫౌల్. మరి బెతలు అక్కడ అవుట్ అయిపోయాడు, ఈ క్రెడిట్ మొత్తం ధోని అన్నకే ఇవ్వాలి. మరి ధోని అన్న కెప్టెన్సీ లో మళ్ళీ CSK ఫామ్ లో ఉంది. మరి అక్కడ చూస్తుంటే విరాట్ కోహ్లీ ఆన్ స్ట్రైక్ వచ్చేసాడు. మరి ఈ రోజు హైయెస్ట్ రన్స్ కొంటే ఆరెంజ్ కప్ తన సొంతం చేసుకుంటాడా చూడాలి. మరి ఈ రోజు అగ్రెషన్ కనిపిస్తుంది. AK-47 అంటిల్ కాంపోజ్ మరి బాల్ ఇస్తున్నాడు. మరి దాన్ని విరాట్ కోహ్లీ స్టెప్ అవుట్ అయి ముందుకు 6 గా తరలించాడు. ఓ మై గాడ్, విరాట్ కోహ్లీ స్టైల్ అంటే అదే. మరి ఇంకొక బాల్ మరి వేశాడు. మరి విరాట్ కోహ్లీ దాన్ని కూడా మరి 6 గా తరలించాడు. ఇప్పుడు వికెట్ తీసి హ్యాపీగా ఫీల్ అయిన బౌలర్ ని క్యాచ్ చేశాడు. మరొక 4 ఇక్కడ చూస్తే మరొక 4, మరొక బాల్ మరొక 6. మరి ఈ 6 తో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కూడా చేసుకున్నాడు. మరి కంగ్రాచులేషన్స్ విరాట్ కోహ్లీ. ఆ స్టైల్ అగ్రెషన్ ఎవరి దగ్గర రాదు. హాఫ్ సెంచరీ కాదంటే 5 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ తను సొంతం చేసుకున్నాడు. అక్కడ సూర్యకుమార్ యాదవ్ గ్రౌండ్ లోకి వచ్చాడు ఆరెంజ్ క్యాప్ ఇవ్వడానికి. మీరు గమనించారు సాయంత్రం మ్యాచ్ లో 5 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ తను సొంతం చేసుకున్నాడు. ఇంతలో తిరిగి ఇచ్చేస్తున్నాడు. సూర్య ఎలా వచ్చావు? ఈ రోజు పొద్దున ఆరెంజ్ క్యాప్ తీసుకున్నాను అన్న, ఎంతలోనే నువ్వు లాగేసుకున్నావు. ఆరెంజ్ క్యాప్ మాత్రం మంద అయి ఉండాలి. ఏంట్రా ఇది? మనకున్న బ్యాటింగ్ కి వీళ్ళు 6 ఓవర్లకి 70 తింటే మనం ఎలా చేయగలం? నువ్వు పంచి ఓకే అన్న, అలా చేస్తాను. మరి అక్కడ 9 ఓవర్లకి 100 స్కోరు. మరి డెత్ ఓవర్ స్పెషల్ పతిరానా ఇంటూ అటాక్. ఓ మై గాడ్, పతిరానా ఎప్పుడు యాకర్ లేస్తాడు. ఈసారి బౌన్స్ రేసాడు, టాప్ ఎత్తే గాల్లో ఉంది బాల్. ఇప్పుడు ఏం చేస్తాడు ఖలీల్ అహ్మద్? దాన్ని సింపుల్ గా చేతిలో స్వీకరించి సెలబ్రేట్ చేస్తాడు. ఓ మై గాడ్, ఖలీల్ అహ్మద్ విరాట్ కోహ్లీ గోన్ ఫర్ 58. అక్కడ చూస్తున్న ఖలీల్ అహ్మద్ చోటగా అక్కడ ఖలీల్ క్యాచ్ చాలా సింపుల్ గా తీసుకున్నాడు. నిజానికి అక్కడ ఖలీల్ అహ్మద్ సెలబ్రేషన్ చాలా ఓవర్ గా అనిపిస్తుంది. నిజానికి విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయినప్పుడు ఎవరైనా చనిపోయినట్టు 2 నిమిషాలు మౌనం పాటించాలి తప్ప సెలబ్రేట్ చేసుకోకూడదు. విరాట్ కోహ్లీ దీన్ని గుర్తెట్టుకుంటాడు. అక్కడ విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు, నువ్వు పంచి అక్కడ MS ధోని బౌలర్ తో ఏదో మాట్లాడి కావాలని విరాట్ కోహ్లీ ప్లాన్ చేసి అవుట్ చేసినట్టు ప్లే. కానీ ధోని ప్రతి బాల్ కి బౌలర్ తో మాట్లాడుతున్నాడు కదా. అరే అది నార్మల్ టాకింగ్. ఎలా చూపిస్తావు అంటే ధోని ప్లాన్ చేసి విరాట్ కోహ్లీ అవుట్ చేసి చూపిస్తే అప్పుడు TRP పెరుగుద్ది. నువ్వు చెప్పి అక్కడ రీప్లే చూసిన విరాట్ కోహ్లీ అవడానికి ముందు MS ధోని ఏదో చెప్తున్నాడు పతిరానా, అంటే పక్క ప్లాన్ తో అవుట్ చేసాడు MS ధోని. సూపర్ ఇది కదా మన ధోని అన్న కెప్టెన్సీలో కోరుకునేది. ఎంతో పెద్ద వికెట్ ని సింపుల్ గా ప్లాన్ చేసి అవుట్ చేశాడు. మరి అక్కడ జడేజా ఇంటూ ద అటాక్ మరి బాల్ స్పిన్ చేశాడు. మరి టాప్ ఎడ్జ్. ఓ మై గాడ్, ఒక వికెట్ కోల్పోయింది అక్కడ RCB. అరే ఓ పంచి, అక్కడ ధోని వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న క్లోజ్ చేసి చూపించు. అలాగే ధోని టెస్ట్ రిటైర్మెంట్, ODI రిటైర్మెంట్ వీడియోలు ఇప్పుడు ప్లే చేయరా. హైప్ పెంచాలి. మరి అక్కడ చూస్తున్న MS ధోని వాళ్ళ నాన్న వచ్చారంటే ఇక్కడ రిటైర్మెంట్. ధోని అన్న అప్పుడు నీకు 2 నూడలు నిండిపోయినా. ధోని అన్న 43 ఏళ్ళకి ఎంత చిన్న వయసులో రిటైర్మెంట్ ఇచ్చేస్తావా? మరి అక్కడ బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడుతున్నాయి, స్కోర్ డౌన్ అవుతుంది. మరి అక్కడ పతిరానా మరి ఫస్ట్ బాల్ తో ఇసిరాడు. మరి అక్కడ MS ధోని మిస్ ఫీల్డ్ కనిపిస్తుంది. మరి బ్యాట్స్మెన్ ముందుకు వెళ్ళాడు, బౌలర్ ఓ మై గాడ్ అక్కడ MS ధోని బ్యాట్స్మెన్ చీట్ చేశాడు. కెరియర్ లో ఇలాంటి చాలా చూసాం. ఇలాంటి విషయాలు నాకు ముందే తెలుసు. ధోని అక్కడ ఎట్టకెళ్ళకు పతిరానాకు ఒక వికెట్ దొరికింది. ఇది వికెట్ అనాలా మిస్ ఫీల్డ్ వికెట్ అనాలా నాకు కూడా అర్థం కావట్లేదు. అదంతా కాదు, ధోని అన్న స్టంపింగ్ చేస్తా ఉంటే చూడాలని ఉందో నాకు. ఇప్పుడు జడేజా బౌలింగ్ లోకి వచ్చేసాడు, ఇప్పుడు స్టంపింగ్ జరుగుతుందో లేదో చూద్దాం. మరి బ్యాట్స్మెన్ స్టంప్ అయ్యాడు, బాల్ కూడా మిస్ అయ్యింది. మరి అక్కడ MS ధోని మంచి స్టంప్ మిస్ చేశారు. దీని గురించి మీరేమంటారు అంబట్ రాయుడు గారు? ఏడు రైడు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయింటాడు. హిందీ కామెంటరీ చెప్పడానికి ఏంటి హిందీ కామెంటరీ కూడా చెప్తాడా? హిందీ కాదు తమిళ్ కూడా చెప్తాడు. ఒరే మళ్ళీ అనుకుంటే మిగతా భాష ప్రజలు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అరే ధోని స్టంప్ మిస్ చేసాడే. అరే పంచే, ధోని 0.08 సెకండ్ స్టంపింగ్ ఉంది కదా, అది ఇప్పుడు ప్లే చేయి. అది ఇంటర్నేషనల్ అన్న, IPL కి ఎలా ఉండదు కదా. అక్కడ మనం గమనించాలి, మొదటి 9 ఓవర్లకు 100 స్కోర్ వస్తే తర్వాత 9 ఓవర్కి 50 స్కోర్ వచ్చింది. అంటే అక్కడ CSK స్పిన్నర్స్ ఎంత ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేస్తారు. టాప్ చేసింది, బాల్ గాల్లో ఉంది. మరి అక్కడ ఫీలర్స్ ఎవరు? జడేజా అంటే పతిరానా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మరి ఎవరు క్యాచ్ తీసుకుంటారు? ఓ మై గాడ్, మరి అక్కడ చిన్నపాటి మిస్ కాల్. పెద్ద ఇంజరీ అవ్వకూడదని కోరుకుందాం. అక్కడ జడేజా వెంటనే రికవరీ బాల్ త్రూ చేసాడు. ఇక్కడ చూస్తున్న తిరగడానికి పెద్ద గాయం తగిలేట్టు స్టమక్ పెయిన్ అనిపిస్తుంది. ఒకవేళ మెచ్యూర్ ఫంక్షన్ గా చేయాలేమో. మరి ఒక బాల్ ఇచ్చినట్టు మరి దాన్ని సింగిల్ అయితే పరిగెడతారు. ఓ మై గాడ్, సెకండ్ కాల్ చేస్తున్నాడు. అక్కడేమో వద్దని చెప్తున్నాడు. సెకండ్ రన్ వచ్చే పర్లేదు వద్దు, జడేజా ఉన్నాడు అక్కడ. అయినా సరే సెకండ్ పుష్ చేస్తాడు. అక్కడ ఫెయిల్ రావడం జడేజా ఫెయిల్ గా ఉన్నప్పుడు సెకండ్ రన్ పరిగెట్టొచ్చా. మరి త్రో ఇచ్చినట్టు మరి డైరెక్ట్ వెనక్కి తిరిగి చూడకుండా అలాగే వెళ్ళిపోవాలి. లుంగి ఇంగిని యూజువల్లీ జడేజా దగ్గర బాల్ అయినప్పుడు సింగిల్స్ అయితే ఆలోచించాలి. అక్కడ 2 తిరిగేస్తే జడేజా ఊరుకుంటాడా? డైరెక్ట్ త్రో, వికెట్ గాన్. చెప్తూనే ఉన్నా కదా జడేజా దగ్గర బాల్ వెళ్ళినప్పుడు 2D వద్దని. యూజువల్ ఇప్పుడు ప్రస్తుతానికి RCB స్కోర్ 150. ఈ 2 ఓవర్లకు 20 కొట్టినా 170 వస్తుంది. CSK ఓపెనర్స్ కొట్టేస్తారు. మరి ధోని అన్న ఎంట్రీ చూడలేమేమో. మరి అలా ఏమనకండి, అటుపక్క స్ట్రైక్ లో టిమ్ డేవిడ్ అని ఉన్నాడు. మరి ఇటుపక్క టిమ్ డేవిడ్ స్ట్రైక్ ఇవ్వగలిగితే మంచి స్కోర్ వస్తుంది. అటుపక్క స్ట్రైక్ లో టిమ్ డేవిడ్ ఉన్నాడు. సింగిల్ మాత్రం దీనికి అండ్ స్ట్రైక్ లోకి రానివ్వకు. ఓకేనా? ఓకే అన్న. నీ పేరేంటి? సఫార్డ్.
అదేం పేరు? అది ఒక్కొక్క పేరు రా. జర్మన్ షెఫర్డ్, అమెరికన్ షెఫర్డ్ అంటారే. అమ్మయ్యా 18 ఓవర్లకి స్కోర్ 150. ఇంకో 2 ఓవర్లకి 20 ఇచ్చినా 170. కళ్ళు మూసుకొని చేసేసేయచ్చు. ఇప్పుడు మూమెంట్ మొత్తం సిఎస్కే వైపు ఉంది. కానీ అహ్మద్ బాల్ ఇస్తాడు, సింగిల్ తీస్తాడు. ఓ మై గాడ్ 6 కొట్టాడు అక్కడ. మరొక 6 సమాధానం చెప్తున్న సఫార్ట్. అలా అయితే టీమ్ డేవిడ్ స్ట్రైక్ లో రావాల్సిన అవసరం లేదు. అన్న వీడు చెతగూడేస్తున్నాడు. సింగిల్ తీసి టీమ్ డేవిడ్ స్ట్రైక్ ఇస్తే బెటర్ ఏమో. ఏదో ఒకటి చేయి, ముందు స్కోర్ ఆప్ చేయించు. మరి ఇక్కడ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ పతిరానా ఇంటి అటాక్ మరి బాల్ ఇస్తాడు. మరొక వైడ్ బాల్, మరొక బాల్ ఇస్తాడు, మరొక వైడ్ బాల్, మరొక బాల్ విసిరాడు, మరి వైడ్ బాల్. ఎన్ని వైడ్ బాల్ వేస్తాడు పతిరానా? మరి ప్రెజర్, మరి లెఫ్ట్ బాల్ వేస్తే 6 గా తరలిస్తాడు కాబట్టి ఇన్ని వైడ్ వేస్తున్నాడు. మరొక బాల్ విసిరాడు, మరి లెఫ్ట్ బాల్ పెడతాడు, 6 గా తరలిస్తాడు. కూడా పూర్తి చేసుకున్నాడు చెప్పండి. మరి ఇది మామూలు విషయం కాదు. కేవలం 14 బాల్లోనే ఫినిష్ చేసుకున్నాడు. కొంతమంది 170 స్కోర్ కూడా రాదన్నారు. అలాంటిది ఏమి లేదు. అక్కడ 205 వచ్చింది స్కోర్. అక్కడ దీన్ని చేర్చాడు సిఎస్కే బ్యాటర్ వల్ల కానే కాదు. మరి అక్కడ వచ్చేస్తున్నాడు. మరి 17 ఏళ్ల కుర్రాడు. అక్కడ ఆయుష్ మాత్రే ఒకవైపు, మరొక శాంసంగ్ ఒకవైపు. వాళ్ళ కళ్ళలో భయం క్లియర్ గా కనిపిస్తుంది. 200 స్కోర్ దాటేసరికి ఆటోమేటిక్ గా భయం అయితే యూజువల్లీ శామ్ కరణ్ లాస్ట్ మ్యాచ్ లో ఎంత బాగా స్కోర్ కొట్టి ఫోన్ కాల్ కూడా సెలబ్రేషన్ కూడా చేశారు. మరి ఈ రోజు అంతకన్నా ఎక్కువ స్కోర్ కొట్టి వీడియో కాల్ సెలబ్రేషన్ చేస్తాడేమో కోరుకుంటున్నారు. ఇంకొక వైపు ఆయుష్ మాత్రం. ఓ మై గాడ్, అక్కడ చూడండి మరి మొదటి బాల్ తో ఎవరు? భువి ద స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ రెడీగా ఉన్నాడు. మన తెలుగు టీం ఎస్ఆర్ఎస్ తరపున ఎన్నో ఏళ్ళు ఆడి తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ హృదయాల్లో తనకంటూ ఒక చోటు సంపాదించుకున్నాడు. మరి మొదటి బాల్ తో రెడీగా ఉన్నాడు. అక్కడ భువనేశ్వర్ కుమార్ మరి వచ్చి ఇసిరాడు. మరి ఫస్ట్ బాల్ అక్కడ 6 గా తరలిచ్చాడు శామ్ కర్న్. మరి ఇక్కడ చూడాలి. మరి ఈ రోజు వీడియో కాల్ సెలబ్రేషన్ చేయాలని కూడా వచ్చేలా ఉంది. మరి మరొక బాల్ ఎదుర్కొన్నాడు శామ్ కర్న్. మరి ఒక బాల్ 6 కాల్. ఓ మై గాడ్, శామ్ కర్న్ వేరే ఇంటెంట్ తో వచ్చాడు. మరి ఈ రోజు 100 రన్లు కొట్టి పక్కాగా వీడియో కాల్ సెలబ్రేషన్ చేస్తాడు. ఈ క్రెడిట్ మొత్తం ధోని అనికే ఇవ్వాలి. దాన్ని ఈ టీమ్ లో తీసుకోను ఆడేలా బాగా ఎంకరేజ్ చేయడం అంతా ధోని అన్న వల్లే. మరి ఇదే ఫామ్ కంటిన్యూ అయితే మరి ఆర్సీబీ కొప్పు కాదు కదా, ఆరెంజ్ క్యాప్ కూడా దొరకదు. శామ్ కర్న్ ఫోన్ కాల్. శామ్ నీకు ఒక కాల్ ఫర్ మీ. నాట్ ఓన్లీ ఆడియో కాల్, ఇట్స్ వీడియో కాల్. వీడియో కాల్ ఇమిడియట్లీ ఐ హావ్ టు గో. మరి అజల్వుడ్ ఇంటూ అటాక్. మరి బాల్ విసిరాడు. మరి ఫస్ట్ బాల్ అక్కడ సింపుల్ క్యాచ్ చేతిలో సేకరించాడు. మరి ఇక్కడ చూస్తున్నట్టు శామ్ కర్న్ కావాలని అవుట్ చాలా సింపుల్ గా అవుట్ అయిపోయాడు. మరి నెక్స్ట్ బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠి ఇంటూ అటాక్ సేక్ బిఫోర్ యూజ్. మరి భువనేశ్వర్ కుమార్ బాల్ విసిరాడు. మరి ఓ మై గాడ్ విరాట్ కోహ్లీ అక్కడ మిస్ ఫీల్డ్. విరాట్ కోహ్లీ నుంచి ఓ మై గాడ్ రన్ పరిగెడుతున్నారు. అక్కడ విరాట్ కోహ్లీ వెంటనే కంబ్యాక్ అయ్యి ఫస్ట్ బాల్ విసిరాడు. త్రో డైరెక్ట్ హిట్. అక్కడ వికెట్ బాల్. ఓ మై గాడ్ విరాట్ కోహ్లీ కావాలని అక్కడ మిస్ ఫీల్డ్ చేశాడు. బ్యాట్స్మెన్ టెంప్ట్ చేసి కావాలని అవుట్ చేశాడు. యూజువల్లీ క్రికెట్ లో ఇలా చీటింగ్ చేయకూడదు. అది చీటింగ్ ఎలా అవుతుంది? అక్కడ ఎంఎస్ ధోని చేస్తే తప్పు లేదు, ఇక్కడ విరాట్ కోహ్లీ చేస్తే తప్పు వచ్చిందా? అదేం కాదు. అక్కడ చూడండి నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఇంటూ అటాక్ రొనాల్డ్ పాండ్యా మరి బాల్ విసిరాడు. మరి దాన్ని బౌండరీగా తరలించాడు బ్రేవిస్. మరొక బాల్, మరొక 6, మరొక 4. వైపు వికెట్లు పడుతున్న బ్యాట్స్మెన్ మాత్రం అసలు ఆగట్లేదు. మరొక 4 అక్కడ బ్రేవిస్ నుంచి. ఇక్కడ చూస్తుందంటే బ్యాటర్ గొప్పతనం కాదు, వెనకాల ఉన్న ధోని అన్న గొప్పతనం. మరి మరొక బాల్ ఆయుష్ మాత్రమే డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఓ మై గాడ్, అక్కడ లుంగిలో తగిలింది. ఓ మై గాడ్, అక్కడ ఏమన్నా జరిగిందా? ఫీల్డర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి తగలరాని చోట తగిలినట్టు. ఏమైందిరా, అంతా ఓకే కదా? మరి మరొక బాల్ భువనేశ్వర్ కుమార్ ఇంటూ అటాక్ మరి విసిరాడు. మరి టాప్ ఎడ్జ్. ఓ మై గాడ్, బ్రేవిస్ గాన్. మరి అక్కడ చూస్తే నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? నెంబర్ 1 ఆల్ రౌండ్ జడేజా. పెడతావా? ఏం పెట్టాలి? బ్యాట్ సైజ్ చెక్ చేయాలి. ఇందులో పెట్టు. సెట్ అవ్వలేదు, వెళ్ళి ఒక బ్యాట్ ఎట్టుకొచ్చుకో. ఒక నిమిషం ఉండు. ఎప్పుడు పట్టు. ఓకేనా? ఇదేలరా. చూసారా కామెడీ? జడేజా 2 సార్లు నేలకి బ్యాట్ కొట్టి తర్వాత చెక్ చేశాడు. అంతేకాదండి, అక్కడ ధోని అన్న రూమ్ లో తన బ్యాట్స్ తనే చెక్ చేసుకుంటున్నాడు. చూడండి, ఇదిగో అన్న చూడు. సరిపోతే సైజు కూడా అడ్జస్ట్ చేస్తున్నాడు. ఓకే అన్న. సరిపోలేదు. ఇదిగో అన్న. ఓ మై గాడ్, అక్కడ ఏం చేస్తున్నారు? ట్రిమ్మింగ్ మిషన్. ఓ మై గాడ్, బొక్కలు పెట్టి స్ప్రింగులు పెడతారా? మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు అనిపిస్తుంది నాకు ఎందుకు. ఓ మై గాడ్, ఇటు పక్క చూస్తే శ్రీకాంత్ శర్మ అక్కడ బాల్ పైన మంత్రం వేస్తున్నాడు. నిజానికి ఇక్కడ క్రికెట్ లో ఇలాంటివన్నీ అలా చేయకూడదు. జెన్యున్ గా సిఎస్కే టీమ్ లో ఆడాలి. అలా అంటారు ఏంటంటే? అక్కడ సిఎస్కే టీమ్ లో పతిరానా కళ్ళు మూసుకో పూజలు చేస్తే తప్పు లేదు, కానీ ఇక్కడ శ్రీకాంత్ శర్మ చేస్తే తప్పు వచ్చిందా? మరి బాల్ వేశాడు. మరి దాని డైరెక్ట్ లెగ్ మీద తగిలింది. అక్కడ ఎంపైర్ కూడా అవుట్. ఓ మై గాడ్, అక్కడ అవుట్. ఎంపైర్ అయితే అవుట్ ఇచ్చేసి సిఎస్కే బ్యాట్స్మెన్ సెకండ్ రన్ కూడా పరిగెడుతున్నారు. అక్కడ రివ్యూ తీసుకుంటారు లేదు చూడాలి. రివ్యూ టైం కూడా అయిపోతుంది. అక్కడ టాపిక్ డిస్కషన్ కూడా పెడుతున్నారు. ఇచ్చాడు ఏంటన్నా? నీకు ఏమనిపిస్తుంది? నాట్ అవుటే. అయితే రివ్యూ తీసుకో. రివ్యూనా? టైం అవుట్. మీరు రివ్యూ తీసుకుంటే టైం అవుట్ అంటావేంటి? అరే, నేను అవుట్ ఇచ్చిన తర్వాత 2 రన్ల పరిగెట్టి టాపిక్ డిస్కస్ చేసుకుని తిరిగ్గా నన్ను అడుగుతారు. ఇదేనా ముంబై టీం అనుకుంటున్నారా? అవసరమండి. ఆర్సీబీ వరుసగా ఇన్ని మ్యాచ్లు గెలిచినప్పుడే అనిపించింది ఇలా ఎంపైర్లతో కంబైండ్ అవుతున్నారని. నిజంగా ఇలా ఎక్కెట్టిపోవడం చాలా అన్యాయం. మరి మొత్తానికి అక్కడ టైం బ్రేక్ అయితే వచ్చింది. అర్జెంట్ ఎలా కట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది తమ్ముడు? అర్జెంట్ గా క్రెడిట్ కార్డు బిల్ కట్టాలన్నా, ఎలాగో తెలియట్లేదు. ఓ, దానికి ఎందుకు అంత బాధపడుతున్నావు? ఇప్పుడే వెళ్తానన్నా. మరి ఇప్పుడే డ్రింక్స్ బ్రేక్ అయింది. మరి నెక్స్ట్ వికెట్ ఎవరు వస్తారు ఏంటి? నెక్స్ట్ వికెట్ ధోని వస్తున్నాడు. యాడ్స్ ప్లే చేస్తున్నాడు. రే, ఏం మాట్లాడుతున్నారా?
అక్కడ ధోని ఎంట్రీకి అడ్వర్టైజ్మెంట్ చేయడం ఏంటి? నువ్వు పంచే 4 కెమెరాలో ఫోకస్ ధోని మీద పెట్టు, అన్ని యాంగిల్స్ లో చూపించి బాగా హైలైట్ చేయి. అక్కడ నెక్స్ట్ బ్యాట్స్మెన్ ధోని వస్తున్నారు. అక్కడ 7 వికెట్ కి వస్తున్నాడు, 7 నెంబర్ జెర్సీ వేసుకుని. అక్కడ కెప్టెన్ అంటే ధోనిరా, కింగ్ అంటే ధోనిరా, ఆల్రౌండ్ అంటే ధోనిరా, కెప్టెన్ అంటే ధోనిరా, రాజ్ అంటే ధోనిరా. ధోని ఎంట్రీ ఇస్తే అడ్వాన్స్ చేస్తే 10 కోట్లు ఇస్తా అంటున్నారు. 10 కోట్లే కాదు 100 కోట్లు ఇచ్చినా సరే ధోని ఎంట్రీ అప్పుడు అడ్వర్టైజ్మెంట్ లేకూడదు. ప్లే చేయి ధోని హైలైట్ చేయి, జూమ్ చేయి. క్లోజ్ కెళ్ళు, ఆ కళ్ళకి ఇంకా క్లోజ్ కెళ్ళు. ఆహాహా, అక్కడ ధోని అన్న నడిచే స్టైల్, బ్యాట్ పట్టుకునే విధానం, ఆహాహా ఎవ్వరు వాళ్ళు కాదు. ధోని అని చూస్తా ఉంటే 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. మరి అక్కడ ధోనికి విరాట్ కోహ్లీ స్పెషల్ ఫీల్డ్ అరేంజ్మెంట్ చేస్తున్నాడు. షార్ట్ లెగ్ ఫీల్డ్ కి నువ్వే బాల్. అక్కడ ఎంఎస్ ధోని కోసం విరాట్ కోహ్లీ స్పెషల్ ఫీల్డ్ సెట్మెంట్ సెట్ చేస్తున్నాడు. అక్కడ చూసినట్టయితే 30 yards లో 8 మంది ఫీల్డర్ పెట్టాడు. అంతేకాకుండా ధోనికి ఒక షార్ట్ లెగ్ ఫీల్డర్ పెట్టాడు. ఓ మై గాడ్, ఇది ధోనికి చాలా అవమానకరం. ప్రపంచ బ్యాట్స్మెన్ లో ఏ ఫినిషర్ కూడా షార్ట్ లెగ్ ఫీల్డర్ పెట్టరు, అలాంటి ధోనికి మాత్రం పెట్టారంటే ఇది చాలా అవమానకరం. మరి ఫస్ట్ బాల్ తో కుర్రలు పడే మరి విసిరాడు. మరి ఫస్ట్ బాల్ ఎంఎస్ ధోని 4 కొట్టాడు. ఇటు పక్క మరి 4 షాట్. మరి అక్కడ విసిరిమింగ్ బౌలర్ వచ్చాడు. అక్కడ ధోని అని హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఆ ధైర్యం కూడా ధోని అనకే ఉంటది. మరి అక్కడ చూస్తున్నట్టయితే కుర్రాలు పడే మరి ఫస్ట్ బాల్ ఇచ్చాడు. మరి ధోని దాన్ని ఒక డిఫెన్స్ షాట్ ఆడాడు. మరొక బాల్ ఇచ్చాడు, మరొక డాట్ బాల్. మరి హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటే ఎందుకు డిఫెన్స్ ఆడేటప్పుడు ఎందుకు హెల్మెట్? అక్కడ చూడండి, మరొక డాట్ బాల్. స్కోర్ మొత్తాన్ని ఇక్కడ ఆపేశారు. అన్న ధోని చాలా స్లోగా ఆడుతున్నాడు. సరే ఓ పంచే, ధోని 2019 ఐష్ నాకుత్ వర్సెస్ ఆర్సీబీ, అది ఇప్పుడు ప్లే చేయి. అదెందుకన్నా? అదే ప్లే చేయాలరా, అప్పుడే టీఆర్పీ అయిపోతుంది. చెయ్యి. మరి అక్కడ చూడండి, ధోని అన్న ఆడిన 2019 హైయెస్ట్ నాకు జస్ట్ మిస్ లో సెంచరీ పోయింది. మరి అక్కడ చూస్తే భువనేశ్వర్ బాల్ ఇస్తాడు, డిఫెన్స్ షాట్ ఆడి ధోని రన్ పరిగెట్టాడు. ఓ మై గాడ్, మరి మోకాలు జాగ్రత్త, సెకండ్ రన్ కూడా పుష్ చేస్తాడు. ఓ మై గాడ్, ధోని మోకాలు అరికాలు, ఓ మై గాడ్, సేఫ్ గా రీచ్ అయిపోయాడు అక్కడ ధోని. మరి సిర్మింగే బాల్ ఇచ్చాడు, బాల్ వేసాడు. ధోని దాన్ని సింపుల్ గా 4 సార్లు ఇచ్చాడు. మరొక 4. ఓ మై ఫీల్డర్ ఉన్నాడు. ఓ మై గాడ్, ఫీల్డర్ కూడా మిస్ చేశాడు. అక్కడ ఫీల్డర్ తప్పు ఏమీ లేదు. ఇక్కడ స్పిన్ బ్యాట్స్మెన్ దగ్గర తిరగట్లేదు కానీ ఫీల్డర్ దగ్గర తిరిగేస్తుంది. మరొక బాల్ తో అక్కడ అసలు బాల్ ఇచ్చాడు. మరి ధోని దాని టాప్ ఎడ్జ్. ఓ మై గాడ్, బాల్ గాల్లో ఉంది. అక్కడ ఫీల్డర్ విరాట్ కోహ్లీ. ఓ మై గాడ్, విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఓ షేట్, నేను నమ్మలేకపోతున్నాను. విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇప్పుడు ఎమర్జెన్సీగా గ్రూప్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఏం మాట్లాడుకుంటారో చూడాలి ఆర్సీబీ టీం అంతా. ఒక ఓవర్కి 10 కొట్టాలి. చూస్తుంటే మ్యాచ్ చేయిపోయేలా ఉంది. T20 వరల్డ్ కప్ ఫైనల్లో 20 బాల్కి 20 కొట్టాలన్నప్పుడు మన వాళ్ళు ఏం చేశారు? మ్యాచ్ స్లో డౌన్ చేయడానికి పంత్ ఇంజరీ వచ్చినట్టు పడిపోయాడు. ఇప్పుడు అదే చేయాలి. అయితే నేను ఇంజరీ వచ్చినట్టు బయటకు వెళ్ళిపోతానన్నా. నువ్వు వెళ్తావా? కెప్టెన్సీ నువ్వు చెయ్యన్నా, మ్యాచ్ స్లో అవుద్ది. అక్కడ రజత్ పడితే 9-0 లో బయటకు వెళ్ళిపోవడం చూస్తున్నాం. ప్రస్తుతానికి కెప్టెన్ అక్కడ విరాట్ కోహ్లీ స్వీకరించారు. మరి అక్కడ చూస్తున్నట్టయితే గ్రౌండ్ లో ఒక ఫ్యాన్ అయితే వచ్చేసాడు. మరి హోరాహోరీగా వెళ్తున్నాడు. మరి ఎవరి దగ్గరికి వెళ్తాడో చూద్దాం. విరాట్ కోహ్లీ దగ్గర, ఎంఎస్ ధోని దగ్గరికి చూడాలి. తను కూడా చాలా కన్ఫ్యూజ్ ఫీల్ అవుతున్నాడు. మరి ఎవరి దగ్గరికి వెళ్తాడు? లాస్ట్ ఇయర్ కదా జాలిపడి ధోని దగ్గరికి వెళ్తాడా? మరి ఇన్స్టాలో ఫాలోవర్స్ కోసం విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్తాడా? విరాట్ కోహ్లీయా, ఎంఎస్ ధోనియా, ఎవరు? ఓ మై గాడ్, తను కూడా తేల్చుకోలేకపోతున్నాడు. షెట్, మొత్తానికి తిరిగి తేల్చుకోలేరు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు ఉండి ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే మరి అక్కడ దయాలు ఇండియా అటాక్ మరి బాల్ వేసాడు. ఓ మై గాడ్, అక్కడ ఎంపైర్ అవుట్ చేసాడు. అక్కడ ఎంఎస్ ధోని అవుట్. మరి అక్కడ స్ట్రైట్ అవే అక్కడ ధోని రివ్యూకి వెళ్ళాడు. మరి చూడాలి అవుటా నాట్ అవుటా. సార్ అక్కడ ఎంఎస్ ధోని రివ్యూ తీసుకున్నాడు. మెల్లగట్టు వెళ్ళి మరి అక్కడ డిఆర్ఎస్ చెక్ చేస్తున్నారు. అక్కడ ధోని అన్న రివ్యూ తీసుకున్నాడంటే అది 100% నాట్ అవుట్. ఏదో ఫార్మాలిటీ కోసం చెక్ చేస్తున్నారు అంతే. విల్ యూ ప్లీజ్ గివ్ అల్ట్రా ఎడ్జ్, ఫ్లాట్ లైన్, కీప్ రోలింగ్. అన్నా నీకు కీప్ ఉంది కదా, దాని పేరు రోలింగా. కీప్ రోలింగ్, క్లియర్లీ బ్యాట్ నాట్ ఇన్వాల్వ్డ్, ఇట్స్ అవుట్. అక్కడ ఎంఎస్ ధోని తిరిగి పెవిలియన్ కి వెళ్లాల్సిందే అక్కడ, ఎందుకంటే థర్డ్ ఎంపైర్ నిర్ణయం అవుట్ గా పరిగణించారు. ఇక ఉన్న ఒక్క రివ్యూ కూడా కోల్పోయారు. మరి ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు వస్తారో చూడాల్సింది. 5 బాల్కి 10 కొట్టాలా చూసుకున్నాడు. ఓకే అన్న, కొట్టేస్తాం. స్పిన్నరే కదా బాల్. అమ్మో ఫాస్ట్ బాల్ రా, ఎలా మేనేజ్ చేయాలరా బాబా. 5 బాల్కి 10 కొట్టాలి. మరి అక్కడ చూడండి 6 దుబాయ్ స్ట్రైక్ లో ఉన్నాడు. దయాల్, ఆర్సీబీ టీం కి నీ మీద ఉన్న నమ్మకంతో ఈ ఇయర్ కూడా రిటైన్ చేసుకున్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టు. ఓకే అన్న, నేను చూసి. సరే, మరి అక్కడ 7 దుబాయ్ స్ట్రైక్, 5 బాల్కి 10 కొట్టాలి. మరి ఏం చేస్తాడు 7 దుబాయ్? మరి బాల్ వేసాడు. మరి ఫస్ట్ బాల్ 6 గా తరలిచ్చాడు 7 దుబాయ్. మరి ఇప్పుడు మూమెంట్ మొత్తం సిఎస్కే వైపు వచ్చేసింది. మరి మరొక బాల్ విసిరాడు. మరి అక్కడ వైడ్ ఆకర్. మరి అంపైర్ అడుగుతాడు వైడ్ ఇమ్మని. అంపైర్ నుంచి నో రియాక్షన్. మరొక వైడ్ ఆకర్. బిగ్ బాల్ అనుకుంటాడేమో, వికెట్ తినగేస్తే కొట్టాడు. హైట్ వైడ్, మళ్ళీ లేదు. లాస్ట్ బాల్ 4 రన్స్ కొట్టాలి. మరి ఈ బాల్ కూడా మిస్ అయిపోయింది. మరి ఈ బాల్ సిఎస్కే టీం పైన. మరి ఈ విజయంతో సిఎస్కే టీం పక్కాగా ఇంటికి పోయింది. మరి ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోయినట్టే. మరి అక్కడ 2 టీంలు పోతారు వెల్కమ్ చెప్తున్నారు.
వికెట్ సెలబ్రేషన్ బాగానే చేస్తా. అదేం లేదన్న, ఒక్కసారిగా బాల్ చేతులకు వచ్చేసరికి చేతులు మెండిపోయి అందుకే నేలకేసి, అంతేగా నువ్వు అవుట్ అయిపోయినప్పుడు సెలబ్రేషన్ కాదన్న. ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి పరిస్థితి. నేల్ ఇంజరీ, వెరీ స్మాల్ ఇంజరీ, ఇది బిగ్ ఇంజరీ. మరి అక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రొమారియో షఫర్డ్. తను ఈ మ్యాచ్ లో ఆడిన ఇన్నింగ్స్ వల్లే మ్యాచ్ గెలిచిందని చెప్పాలి. కంగ్రాచులేషన్ షఫర్డ్. కంగ్రాట్స్. వెళ్తానన్నా. మరి అక్కడ ధోని ఇంటర్వ్యూ చూస్తున్న సిఎస్కి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి ఈ చెప్తారు? రోజు మీరు మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? మ్యాచ్ ఎవరి వల్ల ఓడిపోయిందంట? ఇంకెవరి వల్ల అంటే నీ వల్లే. లాస్ట్ 5 బాల్కి 10 కొట్టాలంటే కొట్టలేకపోయావు. మీ ఇద్దరే లాస్ట్ 2 ఓవర్లకి 50 ఇచ్చేసారు, మీ వాళ్ళ మ్యాచ్ పోయింది. నాట్ ఈవెన్ ఒకరి వల్ల మ్యాచ్ ఓడిపోయిందని మనం ఏం చెప్పలేం. ఇన్ఫాక్ట్ టీమ్ అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అందులో ఖలీల్, పతిరానా, దూబే, ఎవ్రీ వన్ ఇస్ ద గుడ్ పర్ఫార్మెన్స్. అందువల్ల మనం ఇంకా మ్యాచ్ చాలా క్లోజ్ అయ్యాం. పోయింది అనుకుంటే అది నా వల్ల, ఎందుకంటే నేను లాస్ట్ లో వచ్చి ఆడిన స్లో ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్ కొంచెం స్లో డౌన్ అయింది. లాస్ట్ లో బ్లూ బీమ్ ప్రెజర్ ఎక్కువ పడింది తప్ప వేరే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, అంతే. ధోని అని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. అది ధోని అని అంటే మ్యాచ్ గెలడ కోసం చూస్తాడు కానీ క్రెడిట్ కోసం చూడరు. మీ ఫ్యామిలీ మొత్తం మ్యాచ్ చూడడానికి వచ్చారు, మీరు ఏమైనా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారా? నో నో నాట్ లైక్ దట్. నేనెంత స్ట్రాంగ్ గా నా ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయని నాకు తెలుసు. ఆ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ కాదు అనేది ఇప్పుడు ఏం తెలియదు. ఇదంతా మీకు లాస్ట్ లో ఎండింగ్ లో చెప్తాం. మనం ధోని అని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. గెలిచినప్పుడు టీం వెనక ఉంటాడు, ఓడిపోయినప్పుడు టీం ముందు నడిపిస్తాడు. హాయ్ గైస్, ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇంగ్లీష్ అవసరమా? సరే వద్దులే, అచ్చ తెలుగు మొదలెడదాం. నమస్కారం అండి. ఈ వీడియో చివరి చాలా థ్యాంక్స్. మీ వీడియో మిమ్మల్ని ఎంతలానే ఎంటర్టైన్ చేసింది అనుకుంటున్నాం. అలాగే ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలనేది కాదు, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. మమ్మల్ని కూడా మీ ఊరు కుర్రలు అనుకుని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే బడా క్రియేషన్ ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెంధిల్ అనే పిలవండి సార్. 3 సినిమాలు చేస్తే కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ ఉండేది, కానీ చేరే. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా.